వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ టెన్సెస్ గురించి, అదేవిధంగా వీలైతే సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే మనం ఈ టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు టెన్సెస్కి సంబంధించి కొన్ని అపోహల గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, కొన్ని ప్రశ్నలు ఉంటాయి టెన్సెస్కి సంబంధించి. అదేంటంటే, ఈ టాపిక్ తెలియకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమా అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మనకు టెన్సెస్ తెలుసు అయినా కూడా మాట్లాడలేకపోతున్నాం కదా అనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టెన్సెస్ లేకుండా ఇంగ్లీష్ నాన్ నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంగ్లీష్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే, మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలంటే ఈ టెన్సెస్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దానికి యూసేజ్ కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రతి టాపిక్ కూడా ఈ టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు. ప్రతి టాపిక్ కూడా, ప్రతి వాక్యాన్ని కూడా మనం టెన్స్ బేసిస్ ప్రకారం మాత్రమే రాయగలం. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్ అండి, కష్టపడాల్సిన అవసరం లేదు. వీటిని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నట్లయితే, వీటిని బాగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరు వీటిని బాగా అర్థం చేసుకోగలరు. వీటి బేస్ మీద మీరు ఇంగ్లీష్లో మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలరు. మనం బేసిక్గా చూసుకున్నట్లయితే 3 టెన్సెస్ ఉన్నాయి మనకి. ఒకటి ప్రజెంట్, ప్రస్తుతం, ఒకటి పాస్ట్, గడిచిపోయింది, ఒకటి ఫ్యూచర్. చాలా సింపుల్. ప్రజెంట్, మనం ప్రస్తుతం ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ప్రజెంట్ తీసుకుందాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఒక్కొక్క టెన్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ డివైడ్ చేసేది సింపుల్ బేస్ మీద. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. రెండవది పర్ఫెక్ట్ బేస్ మీద. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. తర్వాత కంటిన్యూస్ బేస్ మీద. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫస్ట్ వన్ సింపుల్ బేస్ మీద. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. రెండవది పర్ఫెక్ట్ బేస్ మీద. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. మూడవది కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. చివరగా ఈ పర్ఫెక్ట్ని కంటిన్యూస్ కలిపినట్లయితే, సెకండ్ అండ్ థర్డ్ని కలిపినట్లయితే ఫోర్త్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, చివరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి ఓవరాల్గా 12 టెన్సెస్ ఉన్నాయి మనకి. ఈ 12 టెన్సెస్, ఒక ముఖ్యమైన టెన్సెస్ ఏవైతే ఉన్నాయో 8-9 టెన్సెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఈ 8-9 టెన్సెస్ అనేవి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని టెన్సెస్ ఉన్నాయి, పాస్ట్ ఓవరాల్గా 12 అవుతాయి. అయితే ఒక 2-3 టెన్సెస్ మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడాము కాబట్టి వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయము. ఈ ఓవరాల్ 12 టెన్సెస్ అండి. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేది ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ కావచ్చు, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. వీటిని బాగా తెలుసుకున్నట్లయితే మిగతా టెన్సెస్ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇంకో విషయం అండి, మనం ప్రతి టెన్స్లో కూడా 4 రకాల వాక్యాల గురించి డిస్కస్ చేస్తాం. ప్రతి టెన్స్లో కూడా ఒకటి పాజిటివ్ సెంటెన్స్, ఇంకొకటి నెగటివ్ సెంటెన్స్, థర్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఫోర్త్ WH క్వశ్చన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, రెండవది నెగటివ్, మూడవది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, నాలుగవది WH క్వశ్చన్స్. ఈరోజు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే ఆ పుస్తకాన్ని కూడా చదువుతూ ఉండండి, లేకుంటే మీరు ఆ పుస్తకాన్ని పర్చేస్ కూడా చేయవచ్చు. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ప్రాక్టీస్ చేయడానికి. ఈరోజు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి టెన్స్లో కూడా, అంటే దాదాపుగా ఎక్కువ టెన్సెస్లో మనం ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్ని ఎప్పుడు వాడతాం? మనం రొటీన్గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదయం లేయడం కావచ్చు, రాత్రి నిద్రపోవడం కావచ్చు, తినడం కావచ్చు, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, ఏదైనా పని చేయడం కావచ్చు, మనం రొటీన్గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. మనం రొటీన్గా చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు, అది డైలీ చేసే పని కావచ్చు, వీక్లీ చేసేది కావచ్చు, మంత్లీ చేసేది కావచ్చు, ఇయర్లీ చేసేది కావచ్చు. రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తామో వాటన్నిటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. చాలా ఈజీ అండి. వీటిని స్ట్రక్చర్ ప్రకారం నేర్చుకున్నట్లయితే, స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా వీటిని నేర్చుకోగలరు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఈజీగా మాట్లాడగలరు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ అండి.
సింపుల్ ప్రజెంట్ టెన్స్ డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్, వీక్లీ యాక్టివిటీస్, మంత్లీ యాక్టివిటీస్, అదేవిధంగా లైక్స్, డిస్లైక్స్, మీరు ఇష్టపడేవి లైక్స్ చేసేవి, అదేవిధంగా డిస్లైక్స్ చేసేవి కూడా దీంట్లోనే చెప్తాం. అదేవిధంగా హాబీస్, హ్యాబిట్స్, హాబీస్ మీ అభిరుచులు, మీ హ్యాబిట్స్ అలవాట్లు, రెగ్యులర్ యాక్టివిటీస్, హాబీస్, హ్యాబిట్స్, అభిరుచులు, అదేవిధంగా హ్యాబిట్స్ అన్నాం, అలవాట్లు, లైక్స్, డిస్లైక్స్, వీటన్నిటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. వీటికి జనరల్గా ఉపయోగించే అడ్వర్బ్స్ అంటే టైమింగ్స్ ఎలా ఉంటుందంటే డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్ ఇలాంటి పదాలు ఉపయోగిస్తుంటాం. అయితే ఇందులో మొట్టమొదటగా కష్టమైనవి కాకుండా కేవలం 2 words స్టార్ట్ చేద్దామండి. కేవలం 2 words మాత్రమే. సబ్జెక్ట్, వర్బ్. వర్బ్ అంటే ఏదైనా పని, తినడం, పరిగెత్తడం, మాట్లాడడం, కూర్చోవడం, అన్నీ కూడా వర్బ్స్ అంటాం. మీకు కనీసం ఒక 200 to 300 వర్బ్స్ తెలిసి ఉండాలండి. దానికి V1, V2, V3 ఫామ్స్. మీ దగ్గర నా పుస్తకం ఉన్నట్లయితే అందులో ఉండే వర్బ్స్ చదవచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉన్నా కూడా దాని ద్వారా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. మనకి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్, అది కూడా 2 words మాత్రమే. అది కూడా 2 words మాత్రమే తీసుకుంటున్నాను. ఈ 2 words సంబంధించి దాదాపుగా 150 నుంచి 200 ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఉన్నాయి 0 to Hero పుస్తకంలో. ఆ పుస్తకం మీ దగ్గర ఉన్నట్లయితే వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతుందండి. జస్ట్ 2 words మాత్రమే. ఫస్ట్ ఏం చేసుకున్నాం, డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్ కేవలం 2 words మాత్రమే. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, పాజిటివ్ సెంటెన్స్, అది ఇందులో కూడా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. వర్బ్ అంటే మనం చేసే పనులు, సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. సాధారణంగా మనం ఐ, వి, యూ, హీ, షీ, ఇట్ తీసుకుంటాం. ఫస్ట్ ఐతో తీసుకుందాం. చూడండి, కొన్ని సెంటెన్సెస్ ఐతో తీసుకుందాం. ఫస్ట్ చూడండి, నేను మాట్లాడుతాను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, పని చేసేది ఎవరు, పని చేసే వాళ్ళని ఏమంటాం, సబ్జెక్ట్ అంటాం. ఇందులో మాట్లాడడం అనేది వర్బ్ అవుతుంది, పని అవుతుంది. ఆ పని చేసేది ఎవరు, ఐ. ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పండి. నేను మాట్లాడడాన్ని ఏమంటాం, స్పీక్ అంటాం. V1 ఉపయోగిస్తాం, సబ్జెక్ట్ ప్లస్ V1. మనకు V1, V2, V3 ఉంటాయి. ఫస్ట్ V1 వాడతాం. నేను మాట్లాడతాను, ఐ స్పీక్. నేను రాస్తాను, ఐ రైట్. నేను వెళ్తాను, ఐ గో. నేను చూస్తాను, ఐ సీ. నేను తింటాను, ఐ ఈట్. మీరు తింటారు, యూ ఈట్. మీరు అడుగుతారు, యూ ఆస్క్. మీరు ఆడతారు, యూ ప్లే. ఈ విధంగా hundreds of sentences, thousands of sentences క్రియేట్ చేయొచ్చు కేవలం ఈ స్ట్రక్చర్ బేస్ మీద, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. నేను చూస్తాను, ఐ సీ. నేను వింటాను, ఐ లిజన్. నేను కొంటాను, ఐ బై. మీరు అడుగుతారు, యూ ఆస్క్. మీరు కొంటారు, యూ బై. మీరు తింటారు, యూ ఈట్. మీరు పంపిస్తారు, యూ సెండ్. నేను పంపిస్తాను, ఐ సెండ్. వాళ్ళు పంపిస్తారు, దే సెండ్. ఈ విధంగా thousands of sentences క్రియేట్ చేయొచ్చు. కేవలం స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్. మీరు వీటిని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో లాంగ్వేజ్ అంత బాగా డెవలప్ అవుతుందండి. ఎక్కువ మందికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్, సబ్జెక్ట్ వర్బ్ని బాగా ప్రాక్టీస్ చేయకపోవడం. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ లెర్న్. నేను రాసిన పుస్తకంలో hundreds of sentences, మేబీ 200 to 300, నియర్లీ 200 sentences ఉన్నాయండి కేవలం వీటి బేస్ మీదే. ఐ రైట్, వీ రైట్, యూ రైట్. ఈ విధంగా ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ప్రాక్టీస్ చేయండి. లేకున్నట్లయితే నా సజెషన్ పర్చేస్ చేయండి. కంపల్సరీ అని కాదు, కొంటే మీకు ప్రాక్టీస్ కోసం బాగుంటుంది. ఇంకా చూడండి, నేను ఆడుతాను, ఐ ప్లే. మీరు ఆడతారు, యూ ప్లే. ఇంకో విషయం ఇక్కడ, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం 7 సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే అంటే 3 persons, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఇందులో మనం తెలుగులో చూడండి, నేను మాట్లాడుతాను అంటాం, మేము మాట్లాడుతాము, మీరు మాట్లాడుతారు, అతడు మాట్లాడుతాడు, ఆమె మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడుతానే అనే పదం ఎన్ని విధాలుగా చేంజ్ అయిందో చూడండి. నేను మాట్లాడతాను, మేము మాట్లాడుతాము, మీరు మాట్లాడుతారు, అతడు మాట్లాడుతాడు, ఆమె మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడుతారు. ఒకే పదం ఏదైతే ఉందో తాము, తారు, తాడు, తుంది, ఇన్ని విధాలుగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక రూల్ ఏంటంటే సబ్జెక్ట్ 3rd person సింగులర్ ఉన్నట్లయితే అంటే హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్ అంటే ఇవి మాత్రమే కాదండి, వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, ఆర్గనైజేషన్ నేమ్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా ఏ వస్తువులు ఏదైనా కావచ్చు. దీంతో పాటుగా ఎవ్రీవన్, నో వన్, సంబడి, సమ్వన్, ఇవన్నీ కూడా 3rd person సింగులర్గానే ట్రీట్ చేస్తాం. ఇవి ఉన్నప్పుడు, ఇవి వచ్చినప్పుడు
ఏ విధంగా అయితే తెలుగులో ఇన్ని విధాలుగా చేంజ్ అయిందో, తాను మాట్లాడుతాను, మాట్లాడుతాము, మాట్లాడుతారు, మాట్లాడుతుంది, ఈ విధంగా చేంజ్ అవుతుందో, ఇంగ్లీష్లో ఒకే ఒక రూల్, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే వర్బ్కి బేసిక్ రూల్ ఏంటంటే ఎస్ యాడ్ చేస్తాం. బేసిక్ రూల్ ఏంటి? ఎస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. ఐ స్పీక్, వి స్పీక్, యూ స్పీక్, హీ థర్డ్ పర్సన్ సింగులర్, హీ స్పీక్స్ అని చెప్పాలి. థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే, ప్లూరల్ కాదు. ఆమె మాట్లాడుతుంది, షీ స్పీక్స్, ఇది మాట్లాడుతుంది, ఇట్ స్పీక్స్, వాళ్ళు మాట్లాడతారు, దే అనేది ప్లూరల్, దే స్పీక్. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ఎవ్రీ వన్ స్పీక్స్, ఎవరు మాట్లాడరు, నో వన్ స్పీక్స్, ఎవరో ఒకరు మాట్లాడతారు, సమ్ వన్ స్పీక్స్. నేను తింటాను, ఐ ఈట్, మేము తింటాము, వి ఈట్, మీరు తింటారు, యూ ఈట్, అతడు తింటాడు, హీ ఈట్స్, ఆమె తింటుంది, షీ ఈట్స్, ఇది తింటుంది, ఇట్ ఈట్స్, వాళ్ళు తింటారు, దే ఈట్. వీటిని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో లాంగ్వేజ్ అంత బాగా డెవలప్ అవుతుందండి. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ వర్బ్ వచ్చినట్లయితే మిగతా మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాం, తర్వాత టైమింగ్స్ యాడ్ చేస్తాం. కేవలం సబ్జెక్ట్ వర్బ్ మనకు బాగా వచ్చి ఉండాలి. ఇది రాకపోవడం వల్లనే ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడడంలో మిస్టేక్స్ చేస్తారు. కూడా చూద్దాం. నేను అడుగుతాను, ఐ ఆస్, మేము అడుగుతాము, వి ఆస్, మీరు అడుగుతారు, యూ ఆస్, అతడు అడుగుతాడు, హీ ఆస్క్స్, ఆమె అడుగుతుంది, షీ ఆస్క్స్, ఇది అడుగుతుంది, ఇట్ ఆస్క్స్, వాళ్ళు అడుగుతారు, దే ఆస్క్. నేను ఫాలో అవుతాను, ఐ ఫాలో, మేము ఫాలో అవుతాము, వి ఫాలో, మీరు అనుసరిస్తారు, యూ ఫాలో, అతడు ఫాలో అవుతాడు, హీ ఫాలోస్, ఆమె ఫాలో అవుతుంది, షీ ఫాలోస్, ఇట్ ఫాలోస్, దే ఫాలో. నేను చూస్తాను, ఐ సీ, మేము చూస్తాము, వి సీ, మీరు చూస్తారు, యూ సీ, అతడు చూస్తాడు, హీ సీస్, షీ సీస్, ఇట్ సీస్, దే సీ. అయితే ఇక్కడ ఇంకొక రూల్ ఉందండి. ఎప్పుడైతే వర్బ్ ఎస్ఎస్తో కానివ్వండి, సిహెచ్, ఎస్హెచ్, జెడ్తో ఎండ్ అవుతున్నట్లయితే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్కి ఈఎస్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు చూద్దాం. టీచ్, టీచ్ అంటే బోధించడం, నేర్పించడం. టీచ్ అనే పదం సిహెచ్తో ఎండ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఈఎస్ యాడ్ చేస్తాం. నేను నేర్పిస్తాను, నేను టీచ్ చేస్తాను, ఐ టీచ్, మేము నేర్పిస్తాము, వి టీచ్, మీరు నేర్పిస్తారు, యూ టీచ్, అతడు నేర్పిస్తాడు, హీ టీచెస్, ఆమె నేర్పిస్తుంది, షీ టీచెస్, ఇది నేర్పిస్తుంది, ఇట్ టీచెస్, వాళ్ళు నేర్పిస్తారు, దే టీచ్. ప్రతి ఒక్కరు నేర్పిస్తారు, ఎవ్రీ వన్ టీచెస్. ఎవరు టీచ్ చేయరు, నో వన్ టీచెస్, ఎవరో ఒకరు టీచ్ చేస్తారు, సమ్ వన్ టీచెస్. నేను బ్రష్ చేస్తాను, ఐ బ్రష్, వి బ్రష్, యూ బ్రష్, హీ బ్రషెస్, షీ బ్రషెస్, ఇట్ బ్రషెస్, దే బ్రష్. నేను పాస్ అవుతాను అంటే ఎగ్జామ్లో పాస్ అవుతాను, ఐ పాస్, ఎస్ఎస్తో ఎండ్ అవుతుంది, ఎస్ యాడ్ చేయండి, ఐ పాస్, వి పాస్, యూ పాస్, హీ పాసెస్, షీ పాసెస్, ఇట్ పాసెస్, దే పాస్. ఈ విధంగా మనం థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉండి వర్బ్ ఎస్ఎస్తో కానివ్వండి, సిహెచ్తో కానివ్వండి, ఎస్హెచ్తో కానివ్వండి ఎండ్ అవుతున్నట్లయితే అక్కడ మనం ఖచ్చితంగా ఈఎస్ను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ వర్బ్ వైతో ఎండ్ అవుతున్నట్లయితే, ఒకవేళ వర్బ్ వైతో ఎండ్ అవుతున్నట్లయితే వై కన్నా ముందు కాన్సోనెంట్ ఉన్నట్లయితే వైను ఐఈఎస్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. వర్బ్ కాన్సోనెంట్ ప్లస్ వైతో ఎండ్ అవుతున్నట్లయితే వైని తీసివేసి ఐఈఎస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు ఐ స్టడీ, నేను చదువుతాను, నేను స్టడీ చేస్తాను, దేంతో ఎండ్ అవుతుంది? వైతో. వై కన్నా ముందు ఏముంది? డి ఉంది, కాన్సోనెంట్ ఉంది. వైని తీసేసి థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఐఈఎస్ను యాడ్ చేయండి. ఐ స్టడీ, వి స్టడీ, యూ స్టడీ, he studies, STUDIES, she studies, it studies, they study. తర్వాత నేను ఎగురుతాను, ఐ ఫ్లై, వి ఫ్లై, యూ ఫ్లై, హీ వై కన్నా ముందు కాన్సోనెంట్ ఉంది, హీ ఫ్లైస్, షీ ఫ్లైస్, ఇట్ ఫ్లైస్, దే ఫ్లై, వాళ్ళు ఎగురుతారు. ఒకవేళ వవెల్ ఉన్నట్లయితే జస్ట్ సింపుల్గా ఎస్ యాడ్ చేస్తాం. ఎలా అంటే ప్లే, వై కన్నా ముందు వవెల్ ఉంది, ఐ ప్లే, we play, you play, he plays, she plays, it plays, they play. నేను ఆడతాను, మేము ఆడతాము, మీరు ఆడతారు, అతడు ఆడతాడు, ఆమె ఆడుతుంది, ఇది ఆడుతుంది, వాళ్ళు ఆడతారు. నేను చెల్లిస్తాను, ఐ పే, వై కన్నా ముందు వవెల్ ఉంది, సింపుల్ ఎస్ యాడ్ చేస్తాం. నేను చెల్లిస్తాను, ఐ పే, మేము చెల్లిస్తాము, వి పే, మీరు చెల్లిస్తారు, యూ పే, అతడు చెల్లిస్తాడు, హీ పేస్, ఆమె చెల్లిస్తుంది, షీ పేస్, ఇట్ పేస్, దే పే. అర్థమైంది కదండి?
చిన్న బేసిక్ రూల్ ఇది. సబ్జెక్ట్ వర్బ్ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ వర్బ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలరు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న నెగిటివ్ సెంటెన్సెస్, తర్వాత ఈ సబ్జెక్ట్ వర్బ్ కాకుండా ఆబ్జెక్ట్ని ఎలా యాడ్ చేయాలో మిగతా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.